వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. 18,000 పేజీల కోవిన్ నివేదిక ఆధారంగా రూపొందించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు పెట్టేందుకు కేంద్రం రెడీ అయింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులు ఇవ్వగా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఈ జమిలీ బిల్లు లక్ష్యం. పార్లమెంటు, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే జమిలీ ఎన్నికలను 30కు పైగా పార్టీలు సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ వ్యతిరేకించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. 18,000 పేజీల కోవిన్ నివేదిక ఆధారంగా రూపొందించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు పెట్టేందుకు కేంద్రం రెడీ అయింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులు ఇవ్వగా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఈ జమిలీ బిల్లు లక్ష్యం. పార్లమెంటు, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే జమిలీ ఎన్నికలను 30కు పైగా పార్టీలు సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ వ్యతిరేకించింది.